శోధన అనేటటువంటి ఆహ్వానం సైతాను పంపించినప్పుడు దాన్ని అందుకోకుండా నో చెప్పగలిగిన శక్తి మాకు దయచేయాలి. పాపంలో పడేయాలని, పరువు తీయాలని, పనికి రాకుండా చేయాలని, పాడైపోవాలని, ఆచారానికి పోవాలని సైతాను చేసే ప్రతి ప్రయత్నానికి నో చెప్పగలిగిన జీవితం మాకు దయచేయాలి. అలాగే ఎక్కడ ఎస్ అనాలో, దేనికి ఎస్ అనాలో దానికి ఎస్ అని చెప్పగలిగిన కృప మాకు దయచేయాలి. ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒక శోధన ద్వారా సైతాను నిన్ను కవ్వించే ప్రయత్నం చేస్తాడు, పాపంలో పడేసే ప్రయత్నం చేస్తాడు. లొంగకుండా ఉంటావా? లోబడకుండా ఉంటావా? రోజు తీర్మానం తీసుకుందామా, ప్రభు నా జీవితంలో ఏది నాకు అపాయమో, ఏది అపవిత్రమో దానికి నో చెప్పగలిగిన జీవితం మాకు దయచేయ్యా. సైతాను మనుషులు మేము చేస్తున్న పనిలో నుండి మమ్మలను డైవర్ట్ చేయాలని, డిస్ట్రాక్ట్ చేయాలని, డిస్ట్రాయ్ చేయాలని ప్రయత్నం చేసిన లోపడకుండా మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, ఆత్మీయతను, పరిశుద్ధతను, కుటుంబాన్ని, సేవను, సంఘాన్ని కాపాడుకోగలిగిన శక్తి మాకు అయ్యా.